లైమ్ లైట్ లో ఉన్న స్టార్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా ఈ మధ్య ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు. యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాల్ని అనౌన్స్ చేస్తున్నారు. మరి యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్న సీనియర్ హీరోలు ఎవరు? యంగ్ స్టార్ హీరోలంటే ప్యారలల్ గా సినిమాలు చేసుకుంటూ స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారు. దాంతో సీనియర్లు కూడా జాగ్రత్త పడుతున్నారు. యంగ్ హీరోలతో పోటీలో అస్సలు తగ్గేదేలే అంటున్నారు. ఆ లిస్ట్ లో చిరంజీవి ఫుల్ స్పీడ్ పెంచేశారు. ప్రస్తుతం చిరంజీవి చేతిలో 4 క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. చిరంజీవి సాలిడ్ 4 సినిమాలు చేస్తున్నారు. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభరతో పాటు అనిల్ రావిపూడితో అవుట్ అండ్ అవుట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ శ్రీకాంత్ వోదెలతో యాక్షన్ ఎంటర్టైనర్స్ చేస్తున్నారు. వీళ్లతో పాటు బాబీతో మరో సినిమా కమిట్ అయి మొత్తం 4 సినిమాలతో యంగ్ జనరేషన్ కి గట్టి పోటీ ఇస్తున్నారు. శ్రీకాంత్ వోదెల సినిమా లేట్ అవుతూ ఉండడంతో ఆ గ్యాప్ లో బాబీని ఫిక్స్ చేసుకున్నారు చిరంజీవి. మొన్నటి వరకు హిట్ కోసం వెయిట్ చేసిన వెంకటేష్ ఇప్పుడు అసలు తగ్గేదేలే అంటున్నారు. సంక్రాంతికొస్తున్నాం హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న వెంకీ అదే స్పీడ్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే అనిల్ రావిపూడి చిరంజీవి చేస్తున్న సినిమాలో వెంకటేష్ స్పెషల్ రోల్, త్రివిక్రమ్ తో సినిమా, దృశ్యం 3తో పాటు లేటెస్ట్ గా మైత్రి సురేష్ ప్రొడక్షన్స్ కాంబినేషన్ లో సినిమా కమిట్ అయినట్టు తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లో ఉన్న బాలయ్య కూడా అదే స్పీడ్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే అఖండ 2ని సెప్టెంబర్ రిలీజ్ కి రెడీ చేస్తున్న బాలకృష్ణ, గోపీచంద్ మలినేనితో చేసిన వీరసింహారెడ్డి హిట్ అవడంతో మరోసారి గోపీచంద్తో సినిమా చేస్తున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వరుసగా పవర్ఫుల్ యాక్షన్ మూవీస్ చేస్తున్న బాలయ్య ఈసారి అంతకంటే ఎక్కువ యాక్షన్ చూపించబోతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున కూడా ఇప్పుడిప్పుడే తన సినిమాల లైనప్ ని స్పీడప్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత కుబేర సినిమాతో హిట్ అందుకున్న నాగార్జున ప్రస్తుతం 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. కార్తిక్ తో చేయబోతున్న 100వ సినిమా ప్రిపరేషన్ తో పాటు తమిళ్లో లోకేష్ కనగరాజు డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా చేస్తున్న కూలీ మూవీలో నెగటివ్ రోల్ చేస్తున్నారు. ఇలా యంగ్ హీరోలకు పోటీగా సీనియర్ హీరోలు వరుస సినిమాలు సక్సెస్లతో ఫుల్ జోష్ మీదున్నారు.